సన్‌షైన్ యూఎస్‌బీ 6-in-1 అడాప్టర్ ఒకేసారి డైరెక్ట్ కరెంట్ వచ్చి కాలిపోయింది. నాకు తెలిసిన ఆయనది. ఏమైందా ఎట్ల పోయేసిది అంటే షాప్ ఓపెన్ చేసి నేను ఛార్జింగ్‌కి ఏద్దాము ఆన్ చేశాను అంతే. ఒకేసారి పట 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 అనింది. నేను స్విచ్ ఆఫ్ చేసే లోపు పొగైతే పెరుక్కునింది లోపల ఇంకా అన్నాడు ఆయన. దీన్నేమన్నా రెడీ చేయకైతేనేమో చూడబ్బా అన్నాడు. దీని లోపల ఏమేమి ఉంటాయని కూడా మనకి తెలియదు, ఐడియా లేదు. సరే ఫస్ట్ టైము చూద్దాము లోపల ఏమన్నా మన చేత రెడీ అయ్యేదైతే మనమే రెడీ చేసుకుందాము అని అయితే ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేయకే తలకాయ నొప్పి అయితే అయిపోయింది. ఇది ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అయితే అవ్వట్లేదు. తర్వాత సాల్డరింగ్ గన్ ఎత్తుకొని ఒక మొడకలో అయితే తూటు పెట్టేశాను నేను. ఎందుకంటే ఆ హోల్లో ఇంకైనా కొంచెం బాగా తీసేకైతుంది అని. తీస్తేనే చూడొచ్చు ఇక్కడైతే ఛార్జింగ్ వైర్లో ఇంకా వచ్చే కనెక్టర్ దగ్గర అయితే ఫుల్ నల్లగా అయితే అయిపోయింది. చూడొచ్చు ఫుల్ అయితే కాలిపోయింది ఆ కనెక్టరు, ఛార్జింగ్ వైర్ వేసే కనెక్టరు. ఇంకా లోపల ఏమేమి ఉందో చూద్దాము అని అయితే నేను తీస్తుంటే దానికి అది నల్లగా ఫుల్ బూడిదగా అయితే మెత్తుకుంటుంది. లోపలేమో బూసులుగా అయితే ఉన్నాయి. ఏమన్నా బూసులు చేరిపోయి ఏమన్నా కాలిపోయిందో లేదా కరెంటే డ్యామేజ్ అయ్యి కాలిపోయిందో తెలియదు అందేనా. ఆ బోర్డు అయితే అవతలు తీసానే చూడొచ్చు కనెక్టర్ అయితే ఎగిరిపోయింది. తర్వాత ఒక కాంపోనెంట్ అయితే మొత్తం అయితే చెక్ చేశాను. ఇంకా వేరే కాంపోనెంట్స్ ఏం కాలినట్లయితే నాకు అనిపించలేదు. ఈ బోర్డు చూస్తే ఇదే కొంచెం వెరైటీగా అయితే ఉంది. నాకైతే ఈ మొబైల్ బోర్డు చూసి ఇదైతే కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ పక్క తిప్పతానే ఇక్కడ ఒక కాయిల్ అయితే ఎగిరిపోయింది. దీన్ని కాయిలే అంటారు అనుకోండి. బ్యాటరీ మాదిరి పెద్దగా అయితే ఉంది. కాయిలే అదైతే ఫుల్ రౌండప్ అదేమంటే ప్రొటెక్షన్ అయితే ఇచ్చింటారు. ఆ ప్రొటెక్షన్ మొత్తం అయితే లేచిపోయింది. తర్వాత పక్కలో ఉండే చిన్న కాయలు కూడా అయితే కాలిపోయింది. ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల అని చెక్ చేస్తే ఇంకా ఒక బోర్డ్ అయితే ఉంది లోపల. అదే 6-in-1కి ఈ కనెక్ట్ అయ్యే బోర్డ్ అది. ఆ చిన్న బోర్డ్కి పెద్ద బోర్డ్ కనెక్టర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నాయి 6 పిన్స్. ఆ చిన్న బోర్డులో అయితే అక్కడ 6 హోల్స్ అయితే ఉన్నాయి ఒక సైడ్లో. చూపిస్తాను మీకు దాన్ని ఓపెన్ చేసి. 2 బోల్ట్లు అయితే ఉన్నాయి. 2 నెట్లు బోల్ట్లు కాదు 2 నెట్లు అయితే ఉన్నాయి. దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఇట్లా వంచుతానే వచ్చేసింది. చూడొచ్చు అది ఎల్సిడి డిస్ప్లే. మనకి డిస్ప్లే అయితే చూపిస్తూ ఉంటుంది ఎంత ఉంది వాల్యూస్ ఏమనేది. 6 యూఎస్బి పోర్ట్లు అయితే ఉన్నాయి. దీంతో కూడా సేమ్ కాయిల్లు, ఫ్యూజులు, రెజిస్టర్లు, కెపాసిటర్లు అంతా మిక్స్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమన్నా పోయిందా అని మొత్తం అయితే చెక్ చేశాను. మొత్తం అయితే సర్వీస్ చేశాను ఒకసారి. దీంతో కూడా ఏం డ్యామేజ్ లేదు. ఆ పెద్ద కాయలు మాత్రం ఒకటి కాలిపోయింది. చిన్న కాయలు అయితే లైట్గా అయితే డ్యామేజ్ అయింది. అవి 2 రీప్లేస్ చేసుకొని ఆ ఛార్జింగ్ కనెక్టర్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇవంతా ఎక్కడ దొరుకుతాయి అయితే మాకు తెలియదు. మాకు తెలిసిండే చోట అయితే ఇవైతే దొరకవు. ఇంకా ఏమేమి ఉన్నాయి అని చూస్తే ఇక్కడ కూలింగ్ పేస్ట్ అయితే వేసినారు. ఎందుకంటే అక్కడ అది ఫుల్ హీట్ రాకుండా ఉండేదికి కూలింగ్ పేస్ట్ కూడా అయితే వేసినారు. చూడొచ్చు అక్కడ. మళ్ళీ ఛార్జింగ్ అంతా ఫుల్ సర్వీస్ చేసి ఛార్జింగ్కి అయితే వేసాను. ఆన్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలిపోయినాయి కాబట్టి. ఇంకా ఈ కనెక్టరు మళ్ళీ ఆ 2 కాయలు మారిస్తేనే ఇది ఆన్ అవుతుంది అని అయితే అర్థమైపోయింది. ఇంత పెద్ద కాయిల్స్ అయితే మనకైతే దొరకవు. నాకు తెలిసి టీవీ మెకానికల్ దగ్గర ఆయనోళ్ళతో అయితే ఉండొచ్చు. వాళ్ళనైతే ఒకసారి అడగన్నా అని అయితే నేను చెప్పాను ఆయనకి. సరే అక్కడే పెట్టుదాన్ని నేను వచ్చి ఎత్తుకోపోతాను అన్నారు. సరే ఆయన అంతా ఫిట్ చేయక ముందుగా మొత్తం సర్వీస్ చేశాను. చూడొచ్చు ఫుల్ క్లీన్ అయితే అయిపోయింది. తర్వాత అంతా ఒకటిగా అంతా మొత్తం అయితే ఫిట్ చేసేసాను. ఇది రెడీ చేయకైతే అవ్వలేదు కానీ దీంతో కొత్త కాంపోనెంట్స్ అండ్ కొత్త ఈ కనెక్టర్ అయితే చూశాను నేను. కొంచెం కొత్తగా అయితే నేర్చుకున్నాను అని అయితే అనిపించింది. ఇంకా టీవీ మెకానిక్ ఆయన దగ్గరికి ఎత్తుకుపోతే ఏమన్నా అవుతుందేమో చూడాలి దీన్ని. ఇంకా మన షాప్ పేరు తెలుసు కదా, శ్రీ వినాయక మొబైల్స్, లక్కనపల్లి సంతగేట్లో వస్తుంది. బైరెడ్లపల్లి 4 రోడ్లో ఇచ్చట అన్ని మొబైల్ రిపేర్లు చేయబడును. స్మార్ట్ ఫోన్ నుంచి కీప్యాడ్ మొబైల్ వరకు మొత్తం అయితే రిపేర్ చేయబడును. స్పీకర్లు కూడా చేయబడును.